హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇప్పుడే ఉత్తర్వులు జారీ. మరి పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే 2025 ఉపాధ్యాయ ప్రమోషన్‌లు మరియు బదిలీల ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ విద్యా చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోనుంది. విద్యా వ్యవస్థకు పునాదిరాళ్లుగా ఉపాధ్యాయ ఉద్యమాలకు వెన్నెముకగా నిలిచిన సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్‌జీటీ హక్కులను కాలరాసి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ఈ ప్రక్రియపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇది కేవలం ఒక విధానపరమైన లోపం కాదు. కొన్ని దశాబ్దాలుగా ఎస్‌జీటీలు ఎదురుచూస్తున్న న్యాయబద్ధమైన అవకాశాలపై జరిగిన దాడి, వ్యవస్థీకృత దాడి. జరిగిన అన్యాయం ఏంటంటే, సంవత్సరాలుగా సర్వీసు నిబంధనల ప్రకారం సీనియర్ ఎస్‌జీటీలకు మాత్రమే దక్కాల్సిన ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్, పీఎస్‌హెచ్‌ఎం పదోన్నతులను ఈసారి బదిలీలకు విరుద్ధంగా సర్పస్ సర్ప్లస్ స్కూల్ అసిస్టెంట్లకు కట్టబెట్టారు. దశాబ్దాల తరబడి ఒకే క్యాడర్‌లో పనిచేస్తూ పదోన్నతి కోసం ఎదురుచూస్తూ ఉన్నటువంటి సీనియర్ ఎస్‌జీటీల ఆశలను అడియాసలు చేస్తూ ఈ అసంబద్ధమైన నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్నదెవరు? నాయకుల నమ్మద్రోహం, చర్చల పేరిట ప్రసాహం. ప్రభుత్వంతో జరిగిన చర్చలు కేవలం నామమాత్రపు ప్రహసనంగా మిగిలిపోయినాయి. ఉపాధ్యాయ సంఘాల నాయకులుగా చెప్పుకుంటున్నవారు ఎస్‌జీటీల పక్షాన వాదించాల్సింది పోయి కేవలం కాఫీలు, టీలు తాగి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం చర్చలకు వెళ్లిన నాయకత్వంలో అత్యధికులు స్కూల్ అసిస్టెంట్లే కావడం. వారు తమ క్యాడర్ ప్రయోజనాలే పరమావధిగా ఎస్‌జీటీల భవిష్యత్తును ప్రభుత్వానికి తాకట్టు పెట్టారు. ఇక సర్ప్లస్ అయిన స్కూల్ అసిస్టెంట్, పీఎస్‌హెచ్‌ఎంలుగా మారేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం, తమ వారికి హెచ్‌ఎం ప్రమోషన్లు ఇప్పించుకోవడం వంటి చర్యలు వారి స్వప్రయోజనాలకు అద్దం పడుతున్నాయి. ఈ చర్చల నాటకం హీరోలు, లబ్ధిదారులు స్కూల్ అసిస్టెంట్లేననైతే స్పష్టంగా తేలిపోయింది. సో, గతంలో ఎన్నో ఉద్యమాల ద్వారా సాధించుకున్న హక్కులను ఒక్కొక్కటిగా కోల్పోవడానికి మన నాయకత్వం కారణం. వారిలో అసహన రాహిత్యమో, ప్రభుత్వంతో కుమ్మక్కయ్యే ధోరణో తెలీదు కానీ, ప్రస్తుతం ఫలితం మాత్రం ఎస్‌జీటీల భవిష్యత్తును బలి తీసుకుంది. కష్టపడ్డ వాడికి కడకాళ్ళు, కూర్చున్న వాడికి గుండెకాయలన్న పెద్దవారి మాట నేడు అక్షర సత్యమైందని చెప్తున్నారు. 25-30 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఒక సీనియర్ ఎస్‌జీటీ తన కళ్ళెదుటే తనకు రావాల్సిన ప్రమోషన్ వేరొకరికి వెళ్తూ ఉంటే ఎంతటి మానసిక సంక్షోభకు గురవుతాడో ఊహించగలమా? పదవీ విరమణ వరకు ఎస్‌జీటీగానే మిగిలిపోవాలన్న ఆవేదన వారికి తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది. ఇది కేవలం పదోన్నతిని అడ్డుకోవడం కాదు, వారి వృత్తిపరమైన హక్కును హరించడమే. ఇక మన ఉమ్మడి సంఘాల పేరుతో మన హక్కులను బలిపెట్టడం కంటే, మన ప్రయోజనాల పరిరక్షణ కోసం మనమే ఒక ప్రత్యేక వేదికను నిర్మించుకోవాల్సిన చారిత్రాత్మక అవసరం ఏర్పడింది. ఎస్‌జీటీలు లేకపోతే సంఘాలు లేవు, ఉద్యమాలు లేవు. అలాంటిది ఉద్యమాలకు ఊపిరిపోసే మనల్నే అణచివేస్తూ ఉంటే ఇక ఈ సంఘాలకు మనకు పని లేదు. సో, రాష్ట్రవ్యాప్త పిలుపు. అన్ని సంఘాలకు కేల్కతం దుకాన్ బంద్ అనే నినాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్‌జీటీల నుంచి బలంగా వినిపిస్తోంది. మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి. మన గొంతును మనమే బలంగా వినిపించాలి అనైతే చెప్తున్నారు. మిత్రులారా ఆలోచించండి. ఇప్పటికైనా కళ్ళు తెరుద్దాము. మన ఐక్యతను అంటున్నారు. ఇక భవిష్యత్తులో మన హక్కులను కాలరాయాలని చూసే ఏ ప్రభుత్వానికైనా, ఏ నాయకత్వానికైనా మన ఐక్యతతోనే సమాధానం చెప్దాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్‌జీటీలందరూ ఏకతాటిపై వచ్చి ఎస్‌జీటీల ఐక్య స సంఘటనగా అయితే ఏర్పడి మన భవిష్యత్తు మనమే నిర్మించుకుందామనైతే ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్.